హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ ESA వ్లాగ్స్. ఈ వీడియోలో మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం వచ్చే అన్ని పండుగలు మా కొత్త ఇంట్లో మాకు ఫస్ట్ పండుగలు. అందుకోసము మంచిగా సెలబ్రేషన్ చేసుకుందామని మంచిగా డెకరేషన్ చేసుకున్నాను. ఫస్ట్ నేను పండుగ సాటర్డే అనుకున్నాను. మంచిగా వీకెండ్ వచ్చింది, అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి అందరం కలిసి హాయిగా సాటర్డే ఈవినింగ్ జరుపుకుందామని అనుకున్నాము. థర్స్డే ఈవినింగ్ మా ఫ్రెండ్ కాల్ చేసి పండుగ సాటర్డే కాదంట, ఫ్రైడేనంట, అందరూ ఫ్రైడేనే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అని చెప్పింది. తర్వాత మా పంతులు గారు కూడా మెసేజ్ పెట్టారు, ఫ్రైడే మార్నింగ్ నుంచి సాటర్డే 9 AM వరకే తిథి ఉంది అని. థర్స్డే ఈవినింగ్ మా రవళి ఇండియన్ స్టోర్కి వెళ్ళింది. తనతో పాటు నాకు కూడా వినాయకుని విగ్రహము, పూజకు కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొని వచ్చింది. పండగ అనగానే మనము 2-3 డేస్ ముందు నుంచే క్లీనింగ్ స్టార్ట్ చేస్తాం కదా, కానీ ఈసారి నాకు పండగ రోజే క్లీనింగు, పూజ అన్నీ ఒకే రోజు అయ్యాయి. ఫ్రైడే మార్నింగ్ లేచిన తర్వాత పిల్లల కోసము బ్రేక్ఫాస్టు, లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళను స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా మొత్తము ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత మంచిగా స్నానం చేసి తర్వాత పూజకు కావాల్సిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత దేవుడి ఫోటోలన్నీ మంచిగా శుభ్రంగా తుడిచి పూజ చేసుకున్నాను. బ్యాక్ డ్రాప్ చేంజ్ చేసి పెడదామనుకున్నాను కానీ అస్సలు టైం లేకుండా అప్పటికే లేట్ అయిపోతుంది. ఇంకా ట్రెడిషనల్గా బాగుంది కదని చెప్పేసి అదే బ్యాక్ డ్రాప్ ఉంచేసి గార్లాండ్స్ పైన చేంజ్ చేశాను. కింద వేసిన రెడ్ కలర్ రంగోలీ మ్యాటు నేనే తయారు చేశాను. అన్ని పెయింట్స్ తీసుకొచ్చుకొని, క్లాత్ కొనుక్కొచ్చుకొని నేనే ఓన్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. టేబుల్ వేసిన తర్వాత క్లాత్ వేసి దానిపైన కొన్ని బియ్యం వేసి వినాయకుడిని పెట్టుకున్నాను. తర్వాత దీపాలు అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. తర్వాత పసుపుతో గౌరమ్మని చేసి నా దగ్గర ఉన్న వినాయకుని చిన్న విగ్రహం పెట్టి పూజ చేసుకున్నాను. నైవేద్యం కోసము ఉండ్రాల పాయసము, వడలు, పరమాన్నము తయారు చేశాను. లడ్డూలు కూడా తెప్పించాను. అన్నీ కలిపి దేవుని దగ్గర పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవునికి నైవేద్యం సమర్పించాను. తర్వాత హారతి ఇచ్చాను. అందరము హారతి తీసుకున్న తర్వాత వినాయకునికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసి దండం పెట్టుకుంటున్నాను.
పండగ రోజు రోజంతా పనులతో బిజీగా టైర్డ్గా ఉన్నప్పటికీ ఒక్కసారి పూజ అయ్యాక అలా దేవుణ్ణి చూస్తుంటే చాలా ప్రశాంతంగా రిలాక్స్గా అనిపిస్తుంది కదా. ఇల్లంతా అలా పాజిటివ్ వైబ్స్తో పండగ వాతావరణంతో కలకలలాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. 2021లో మా పాప సాన్వి సంగీతం నేర్చుకుంది. అప్పుడు వాళ్ళ టీచరు వినాయక చవితి కోసము ఒక సాంగ్ నేర్పించింది. ఆ సాంగ్ ఇక్కడ నేను ఫొటోస్ చూస్తుంటే దొరికింది. ఆ వీడియో ఇక్కడ పెడుతున్నాను. మూషిక వాహన గజానన మోదక హస్తా గజానన మూషిక వాహన గజానన మోదక హస్తా గజానన చామర కర్ణా గజానన విలంబిత సూత్రా గజానన చామర కర్ణా గజానన విలంబిత సూత్రా గజానన వామన రూపా గజానన మహేశ్వర పుత్రా గజానన వామన రూపా గజానన మహేశ్వర పుత్రా గజానన. ఇలా మేము ఫ్రైడే రోజు వినాయక చవితి జరుపుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.